ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఆత్మ ఎక్కడికి వెళ్తోంది? ఈ విషయం గురించి గరుడ పురాణం ఏం చెప్తోంది? ఆ సంగతి మీకు తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. గరుడ పురాణం 18 మహాపురాణాలలో ఒకటి. ఇది వైష్ణవ మతానికి సంబంధించింది. మరణం తరువాత ఆత్మ కదలికలు, కర్మల ఆధారంగా ఫలితాల గురించి చెబుతుంది. ఇది వైష్ణవ శాఖకు సంబంధించిన మహాపురాణం. సనాతన ధర్మంలో ఇది మరణం తరువాత మోక్షాన్ని అందిస్తుందని నమ్ముతారు. కాబట్టి సనాతన హిందూ మతంలో మరణం తరువాత గరుడ పురాణాన్ని వినడం అనే నిబంధన ఉంది. ఈ పురాణానికి అధిపతి మహావిష్ణువు. గరుడ పురాణం అగ్ని పురాణం తరువాత రచించబడింది. ఈ పురాణంలోని కంటెంట్ పురాణం కోసం భారతీయ సాహిత్యంలో వివరించినది కాదు. ఈ పురాణంలో వివరించిన సమాచారాన్ని గరుడు విష్ణువు నుండి విని ఆపై కశ్యప ఋషికి వివరించాడు. మొదటి భాగం విష్ణు భక్తి, ఉపాసనా పద్ధతులను ప్రస్తావిస్తోంది. మరణం తరువాత గరుడ పురాణం వినడం అనే నిబంధన ఉంది. రెండవ భాగం ప్రేత కల్పాన్ని వివరంగా వివరిస్తోంది. ఆత్మ వివిధ నరకాలలో పడే కథను క్లియర్గా చెబుతోంది. ఇది మానవునికి మరణం తరువాత ఏం జరుగుతోంది, అతను ఏ రకమైన గర్భాలలో పుడతాడు, ప్రేత గర్భం నుంచి ఎలా విముక్తి పొందవచ్చు అనేవి వివరిస్తోంది. శ్రద్ధ, పితృకర్మలను ఎలా ఆచరించాలి, నరకంలోని భయంకరమైన బాధల నుంచి ఎలా మోక్షాన్ని పొందవచ్చు మొదలైన వాటిని వివరంగా వివరిస్తోంది. గరుడ పురాణం ప్రకారం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి బాధలు అంతం కావు, అతని సమస్యలు పెరుగుతాయి. భూమిపై ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి మరణాంతరం జీవితంలో స్థానం లభించదు. అతని ఆత్మ తిరుగుతూనే ఉంటుంది. గరుడ పురాణం జీవిత అనంతరం ప్రపంచం గురించి వ్రాస్తోంది. భూమిపై నివసించిన తరువాత మానవుడు చేసే పనుల ఆధారంగా అతనికి న్యాయం ఎలా జరుగుతోందో ఈ విషయాన్ని గరుడ పురాణంలో వివరించబడ్డాయి. దీనితో పాటు గరుడ పురాణంలో విష్ణువు పట్ల భక్తికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. ఇది జ్ఞానం, నిర్లిప్తత, మంచి ప్రవర్తన, మహిమను వివరిస్తోంది. దీనితో పాటు నిస్వార్థ పని, యజ్ఞం, దానం, తపస్సు, తీర్థయాత్ర వంటి శుభకార్యాల ప్రాముఖ్యతను కూడా వివరించబడింది. గరుడ పురాణం ఆత్మహత్య లేదా ఒకరి స్వంత జీవితాన్ని ముగించడం గురించి కూడా రాస్తోంది. ఆత్మహత్య అకాల మరణం. ఆత్మహత్య గురించి గరుడ పురాణంలో ఏం రాయబడిందో ఇప్పుడు తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం తమ జీవితంలోని 7 చక్రాలను పూర్తి చేసిన వారికి మరణం తర్వాత మోక్షం లభిస్తుంది. కానీ ఎవరైనా ఒక చక్రమైనా అసంపూర్ణంగా వదిలేస్తే అతను అకాల మరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి ఆత్మ చాలా బాధపడాలి. గరుడ పురాణం ప్రకారం ఆకలితో మరణించటం, హింసతో మరణించటం, ఉరి తీయటం, అగ్నిలో కాలిపోవటం, పాము కాటుతో మరణించడం, విషం తాగడం లేదా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం ఇవన్నీ అకాల మరణ వర్గంలోకి వస్తాయి. అంటే ఈ మరణాలు కాలానికి ముందే జరుగుతాయి. భూమిపై మానవ జీవితం పొందడం చాలా కష్టం. ఈ జీవితం తపస్సు ఫలం. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే అతను నరకాన్ని అనుభవించాలి. ప్రతి ఒక్కరికి మానవుడిగా జన్మించే అవకాశం లభించదని నమ్ముతారు. ఒక మనిషి చనిపోయి ఆత్మగా మారినప్పుడు అతన్ని 13 వేర్వేరు ప్రదేశాలకు పంపుతారు. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే అతన్ని 7 నరకాలలో ఒకదానికి పంపిస్తారు. అక్కడ అతను దాదాపు 60,000 సంవత్సరాలు గడపాల్సి ఉంటుంది. ఆత్మలు సాధారణంగా 3 నుంచి 40 రోజుల్లో మరొక శరీరాన్ని తీసుకుంటాయి. కానీ ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మలు చాలా కాలం పాటు సంచరిస్తూనే ఉంటాయి. గరుడ పురాణంలో ఆత్మహత్య చేసుకుంటే దేవుడిని అవమానించినట్లుగా వర్ణించారు. కాబట్టి ఆత్మహత్య చేసుకున్న వారికి స్వర్గంలో లేదా నరకంలో స్థానం లభించదు. వారు ప్రపంచం మరియు మరణాంతర జీవితం మధ్య చిక్కుకుపోతారు. ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మ మరణం తర్వాత కూడా బాధపడుతుంది. జీవితంలో ప్రజలు దుఃఖాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అంటారు. భూమిపై జీవితాన్ని గడపడానికి ఒకరు కష్టపడాలి. కానీ గరుడ పురాణం ప్రకారం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఆత్మ మరణం తరువాత కూడా బాధపడవలసి ఉంటుంది. అతని ఆత్మ చంచలంగా ఉంటుంది. మరణం తరువాత కూడా అతను జీవిత పోరాటాలు, ప్రేమ, దుఃఖం మొదలైన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆత్మహత్య చేసుకునే వ్యక్తి సంచరించే ఆత్మగానే ఉంటాడు.